నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. మనం ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నాం. ఏదైతే ఎలుగుమట్ల గ్రామంకు సంబంధించిన ఆ ఇష్యూ గురించి ఏదైతే గవర్నమెంట్ 10,000 మంది పోలీసులతోని ఎలుగుమట్ల గ్రామంలో జేసీబీలో బుల్డోజర్లతో వచ్చి ఆ ఇళ్లను కూల్చివేయడం జరిగింది. వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇదే ఇష్యూ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఇప్పుడు ఖమ్మంలో అంబేద్కర్ భవన్లో చాలామంది ఇప్పుడు ఇక్కడ పేదవాళ్ళు ఎవరైతే ఇళ్లకు కూల్చేయడం జరిగిందో దాని బాధితులంతా ఇక్కడ కూర్చోవడం జరిగింది. మరి ఇక్కడ లీస్టుని బట్టి ఎవరెవరికి ఇల్లు వస్తారు ఏంటనే ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తారని చెప్తారు. కానీ చాలామంది మనతో మాట్లాడారు. ఏమంటారు అంటే అసలు బాధితులు కాకుండా ఎవరెవరో బయట నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు రాస్తారు. అన్నం పెట్టేటప్పుడు ఎవరు వాళ్ళ పేరు రాసుకొని వాళ్ళకే ఇస్తున్నారు. అసలైన బాధితులు మేము ఇల్లు కూలగొట్టుకున్న బాధితులం, ఇల్లు కోల్పోయిన బాధితులం మాకు మాత్రం ఇవ్వట్లేదని చెప్పి కొంతమంది ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మేము జాబులు చేసుకునే వాళ్ళం, వాళ్ళు వచ్చే టైంకి మేము కరెక్ట్ లేక మేము హాస్పిటల్లో మా మమ్మీ జాబ్ చేస్తుంది, బోధకాలు పింఛన్ కూడా రావట్లేదు అని చెప్పి కూడా చెప్తారు. అలాంటి వల్ల మేము పొద్దున వెళ్ళి సాయంత్రం జాబులు చేసుకుని వచ్చేలోపు ఈ పేర్లు రాసేసారు, మాకు రావట్లేదు ఇల్లు, అసలైన బాధితులు మేము, మాకు ఇల్లు ఇవ్వట్లేరు అని చెప్పి చాలామంది ఆందోళన అయితే చేస్తారు. సరే, మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఎవరైతే బాధితులున్నా బాధితులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్, మీ పేరు ఏంటి? లాలయ్య సార్, పావురాల. చెప్పండి, అసలు ఏం జరిగింది సార్? మాకు ఒక నోటీస్ రాలేదు, మాకు విచారణ కూడా చేయలేదు. వచ్చారు, మీరు పోలీసు వాళ్ళకి అంగీకరించకపోతే మీరు అరెస్ట్లు అవుతారు, మీకు ఏ న్యాయం జరగదు, అన్యాయం జరుగుద్ది అన్నారు. సార్, మాకు టైం ఇవ్వండి, ఆ టైంలో మేము ఖాళీ చేస్తాం, మేము కూడా ఎంక్వైరీలు చేసుకుంటాం, మా పార్టీ వివరాలను అడుగుతాం సార్ అంటే మీది తర్వాతకి మాట్లాడతారు, మీరు కష్టమైన న్యాయబుద్ధం అయితే మీ ఇల్లులు మీకు ఎటుపోవు అన్నారు. అప్పటికప్పటికి సామాన్లు తీసే టైం కూడా ఇవ్వలేదు. సామాన్లు తీసే అంత 10 నిమిషాలు గ్యాప్ ఇవ్వలేదు. 4 గంటలల్లా మధ్యాహ్నం కల్లా పొద్దున 10:30కి మొదలు పెడితే సాయంత్రం 4 650 ఇల్లులు కూలగొట్టారు 15 జేసీబీలు వచ్చి. అది సార్, మాకు ఒక నోటీస్ ఇవ్వలేదు, ఒక ఏది ఇవ్వలేదు, ఒక ఎంక్వైరీ చేయలేదు. మేము 8 సంవత్సరాలు సార్. మేము ప్లాటు కొంతమందికి పార్టీ వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో లేని వాళ్ళకి ఇచ్చింది, కొంతమంది పార్టీ ఖర్చులకి లాయర్లకని కొంతమంది డబ్బులు తీసుకున్నారు. మేమే కరెంటు లేకపోతే సోలార్లు పెట్టుకున్నాం, దీపాలు పెట్టుకున్నాం సార్. మా అమ్మది బోధకాలు సార్, హాస్పిటల్లో పనిచేస్తుంది, శ్రీరక్ష హాస్పిటల్లో మా అమ్మ కష్టపడుకొని 6,50,000 పెట్టి ఇల్లు కట్టించుకుంది. ఆ పని చేస్తే తెలుస్తుంది సార్ దాని విలువ. ఏమన్నా 20 అర్ధ గంటలో కూలగొట్టారు సార్ ఇల్లు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఇప్పుడు ఇల్లు ఏదో పేర్లు రాస్తారు పంపించేసి నడుస్తుంది, మరి అందులో మీ పేరు ఉందా? లేదు సార్, మా పేరు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ అన్నం పెట్టేటప్పుడు పేర్లు రాసుకున్నాము, ఆ పేర్లు వివరాలు చదువుతామంటున్నారు. మా అమ్మ మేమంతా బయట పండ్లకి వెళ్ళినాం, సరే న్యాయం జరుగుద్దిగా అని ఇక్కడికి వచ్చేవరకు బయట వాళ్ళ పేర్లే సగం ఉన్నాయి. కాలనీలో ఉన్న వాళ్ళ ఇల్లులు కట్టుకొని ఉన్న వాళ్ళ పేర్లలో వీడ. ఏదైతే ఇప్పుడు అక్కడికి వచ్చి పోలీసులు ఏదైతే ఇప్పుడు బుల్డోజర్ జేసీబీలు తీసుకొచ్చి నిలమటం చేయడం జరిగింది ఇంట్లో, అప్పుడు రాసుకోలేదా ఎవరు ఏంటి ఆ ఇంట్లో అనేది పేర్లు రాసుకోలేదా? కొంతమంది రాశారు, కొంతమంది అడిగితే ఆగమ్మ రాస్తున్నాం కదా లైన్ ఎమ్మంటే అన్నాడు. ఈయన పోయి ఆ పేరు రాసే వారికి మళ్ళీ ఇంకొక ఇల్లు కూల కొట్టే వరకు ఆ ఇంటికాడికి పోవాల్సి వస్తుందా, ఈ ఇంటికాడికి పోలేక ఎవరిలో ఒక పేరు రాసుకొని వెళ్తున్నాడు. ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ఇల్లు కూల కొట్టేలోపు ఇంకొక 2-3 జేసీబీలు వచ్చి ఆ ఇల్లు కూల కొడుతున్నాయి. అట్లా వీళ్ళు రాసే వాళ్ళు కూడా కట్టుకు రాయలేకపోయారు. మేము కష్టపడి ఇల్లులు కట్టుకున్నాం. ఇంకా మీరే TV9 మీరంతా కలిసి విలేకరు న్యూస్లు అంతా కలిసి మమ్మల్ని కాపాడాలి. ఇప్పుడు ఏమంటారు ఆఫీసర్స్ ఇల్లు గురించి మాట్లాడుతుంటే? మీరు ఎక్కడున్నారో, మీ సొంత ఊర్లు ఏడున్నాయో, మీరు ఆ ఊరు నుంచి వీడికి ఎందుకు వచ్చారు, మీకు అక్కడ ఇల్లు అంటున్నారు. అక్కడ లేకనే వీడికి వచ్చినాం, అక్కడ లేకనే వీడికి వచ్చి మేము వలసపోయి బతికి ఇల్లులు కట్టించుకున్నాం. అట్లా చేయట్లేదు కదా, మమ్మల్ని మాట్లాడిని ఇవ్వట్లేదు. మా ఇంటి పక్కన వాళ్ళని ఒక నలుగురిని మమ్మల్ని ఒక నలుగురిని ఉన్నారా లేరని ఎంక్వైరీ చేసి పేర్లు రాయండి, అట్లా రాయట్లేదు. ఇక్కడ బయట వాళ్ళకే ఇస్తున్నారు. కాదు సార్, ఇప్పుడు ఇక్కడ మనకి ఇంటింటికాడికి మాట్లాడితే తెలుస్తుందా, ఇక్కడ మాట్లాడితే తెలుస్తుందా సార్? అక్కడ కాలనీకి వచ్చి మీరు మాట్లాడి మా పేర్లు చదవాలి, ఎవరి ఇళ్ళ ముందు వాళ్ళు ఉండండి అంటే అక్కడ ఉండి పేర్లు రాయించుకొని చదివితే అది చట్టబద్ధ నేరం మంచిది అవుతుంది. నేను డ్రైవర్ని సార్, మా అమ్మ ఆయమ్మ హాస్పిటల్లో పనిచేస్తుంది, మా అన్న వార్డ్ బాయ్లు, అందరం హాస్పిటల్లో పని చేసుకొని బతికేటోళ్ళం సార్. కష్టం, నైట్ డ్యూటీలు వయ్యి నెట్టుకుంటా రూపాయి వెనకేసుకొని కట్టుకున్నాం సార్ ఇల్లులు మేము. అది సతీష్ సార్ నా పేరు. ఏమంటారు అసలు ఇల్లు ఉందంటారు లేదంటారు? ఇల్లు ఇంకా లిస్ట్ చదువుతా అంటున్నారు సార్, ఇంకా పేర్లు రాలేదు. మరి ఎంక్వైరీ చేసుకో మనకు రాకపోతే చేస్తూ ఉంటున్నారు, కానీ మరి మాకు కూడా పెద్దగా నమ్మకం లేదు.
మరి ఇప్పుడు చాలా మందికి ఇల్లు లేని వాళ్ళకి అక్కడ బాధితులు కాకుండా వేరే వాళ్ళకి బయట వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు. బయట వాళ్ళు ఇస్తున్నారంటే మొన్న వచ్చి పేర్లు రాపించుకున్నారు సార్. కొద్దిగా బాగా హడావుడైంది. మేము సామాన్లు సర్దుకునే రీతిలో మేము ఉన్నాం. అక్కడ సామాన్లు ఇక్కడ సామాన్లు సర్దుకునే రీతిలో ఉన్నాం. పేర్లు రాస్తారని చెప్పేసి బయట వాళ్ళు వచ్చేసి దాంట్లో దూరి చాలామంది రాపించుకున్నారు సార్. అట్లా మరి మీకు అన్యాయం జరుగుతుంది ఎట్లయితే? అవును సార్, జరుగుతుంది సార్. మీరు ఎలా ఎలా ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మొత్తం లిస్ట్ మొత్తం చదివినాక మళ్ళీ మొత్తం అందరం కలిసి ఇక్కడ కూర్చొని ఎవరెవరి పేర్లు అలా చూసుకొని ఒక మాట రాస్తామన్నారు. ఒకళ్ళు రాస్తాం లేదంటే మళ్ళీ కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇచ్చి ఒకళ్ళు రాలేదంటే మళ్ళీ మా ప్లేస్లోకి మేము వెళ్ళి మళ్ళీ షెడ్యూల్ వేసుకుంటాం సార్. సార్ ముందుగా మన ప్రజా వెలుగు మీ అందరికి కూడా దండం చేతులు ఎత్తి నమస్కరించి చెప్తాను ఏంటంటే మేము ఇప్పటి నుంచి వచ్చింది కాదు, మేము 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్లలో కూడా మాకు భూదాన యజ్ఞ బోర్డుకి ఇక్కడ ఉండి మేము చూశారు కదా సార్. మాది అడ్రస్ చూడండి, మేము ఖమ్మంలో ఉండేది. మేము 15 ఏళ్ళ నుంచి ఇక్కడ కార్డులు ఉన్నాయి, 15 ఏళ్ళ నుంచి మాకు ఓట్లు ఉన్నాయి. మేము ఇక్కడ కిరాయి మగ్గి మేము కిరాయి కట్టలేక మేము కూలి పని చేసుకొని సుతార పని చేసుకొని బతికేటోళ్ళం. ఆడ భూదాన భూమి ఉందని చెప్పి రాజేందర్ రెడ్డి గారు 2014లో మాకు ఇస్తే మేము హైదరాబాద్ వారికి మేము వెలుగుమట్ల భూమి ఉందని చెప్పి మేము దరఖాస్తు పెట్టుకున్నాం. దరఖాస్తు పెట్టుకుని మాకు ప్రొసీడింగ్ లెటర్ కూడా వచ్చినాయి, మేము చూపిస్తామని. ఆ ప్రొసీడింగ్ ఆధారంగా మేము బతుకుతున్నాం. మేము వేసుకున్న కొన్ని రోజులకి మళ్ళీ వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి ఒక 50 మంది క్యాంప్ పెట్టి అప్పుడు ఎంఆర్ఓ గారు శైలజ మేడం గారు ఉంటే ఆ శైలజ మేడం గారు కూడా సర్వే చేసి ఆ తర్వాత మీరు ఎవరు నిర్మించొద్దామని స్టేటస్ ఉందని చెప్పిన తర్వాత మాకు ఈ యొక్క 506 ప్లాట్లలో మళ్ళీ అదే ఎంఆర్ఓ గారు శైలజ మేడం గారు వచ్చి ఈ స్టే ఎత్తేసినమ్మా మీరు ఉండొచ్చు, నేను నిర్మాణాలు చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ బోర్డు కూడా పెట్టారు. ఆడ బోర్డు పెట్టుకున్నాకనే మేము ఆడ 400 ఇల్లు కట్టుకున్నాం. మేము కట్టుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చి దాన్ని ఈ భూ కబ్జాదారులు చుట్టుపక్కల ఉన్నారు సార్. వేజండ్ల సురేష్, బిక్కసాన్ దామోదర్, ముళ్ళ కిషోరు వీళ్ళంతా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ దారులు మొత్తం అన్ని ఆక్రమించుకొని ఆక్రమ దందాలు మొత్తం వాళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ మాసు అంటే ప్రజలు ఈ పేద ప్రజలు ఉంటే మన రియల్ ఎస్టేట్స్ మన ఈ భూములు దెబ్బైపోతాయి, అమ్ముడు పోవు అని చెప్పే ఉద్దేశంతో ఇదంతా కుట్రవన్నీ. ఇది కాంగ్రెస్ పార్టీ అండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తుమ్మల నాగేశ్వర కొడుకు కూడా యుగంధర్ కూడా ఉండు. వీళ్ళందరూ కలిసి మొత్తం ప్లాన్ చేసి ఆడ పేద ప్రజల్ని ఎల్లగొట్టడం కోసం ప్రయత్నం చేసి ఇవన్నీ మరి ఈ అధికారులని వాళ్ళు కట్టుకొని ఇవన్నీ తెలవకుండా అర్ధరాత్రి తెల్లవారుజామున 3 గంటలకి వాళ్ళని పట్టుకొని సిఆర్పిఎఫ్ వాళ్ళని పట్టుకొని మనకు అర్ధరాత్రి మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా చిన్నపిల్లలను చూడకుండా ఈడిసి ఆడవాళ్ళని జుట్టుబట్టి రోడ్ల మీద ఈసిరేసి నానా బేబత్సాలు సృష్టించి ఇక్కడ నుంచి ఎలగొట్టారు సార్ మమ్మల్ని. ఇప్పుడు మీరు ఏదైతే చాలా మంది డ్రోన్ కెమెరాలు వేసి లేడీస్ స్నానం చేస్తుంటే కూడా ఈడేలు తీశారని కూడా మాట్లాడారు. అవును సార్, అది గతంలో మాకు ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితంలో వీళ్ళు వచ్చినాక మా ఆడవాళ్ళు ఆడ షెడ్లు రేకులు వేసుకుని ఉన్నారు సార్. అలా ఇప్పుడు అవన్నీ కూడా రికార్డ్స్ ఉన్నాయి. అన్నీ రేకులు మామూలు, ఎందుకంటే మాకు స్లాబులు పోసుకునే కావు కదా, షెడ్లు వేసుకున్నాం కదా. అప్పుడు డ్రోన్ కెమెరాలు పంపించి నిర్దాక్షిణ్యంగా ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే ఘోరంగా కెమెరాలు తీశారు మమ్మల్ని. ఇంత దారుణమైన పరిస్థితి కాదు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే పేదవాళ్ళ పొట్టడు కొట్టడం అండి. ఇప్పుడు మేము పేకోళ్ళం అయితే మమ్మల్ని సర్వే చేసే హక్కు మీ దగ్గరనే ఉంది కదా. ఆర్డీఓ ఉండు, ఎంఆర్ఓ ఉండరు, అందరూ కూడా మీ కలెక్టర్ గారు అందరూ ఉండరు కదా సార్. మీరు ప్రజాపాలన ప్రజలను రక్షించేటోళ్ళని అయితే మీరు సర్వే చేయండి. ఆడ ఒకవేళ పేకోవడం ఉండో ధనవంతులు ఉంటే వాడిని నిలగొట్టండి, మీ చేతిలో ఉంది. ఎందుకు చేయట్లే అంటే వాళ్ళకైతే అన్నీ ఇప్పుడు ఎస్ఆర్ గార్డెన్ కాడ నుంచి ఎస్ఎన్ కన్వెన్షన్ కాడ నుంచి సింగపూర్లో ఉండొచ్చు, మలేషియాలో ఉండొచ్చు, స్విట్జర్లాండ్ ఉండొచ్చు, ఎక్కడైనా వాళ్ళు ఇల్లు ఉండొచ్చు. మా పేదవాడికి మాత్రం ఇక్కడ మేము మీ ఊళ్ళో ఉంటే ఏడుండొద్దట. మా ఊళ్ళో ఉంటే ఎందుకు ఉండొద్దు? మేము ఇక్కడ బతుకుతున్నాం. మేము ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి వచ్చినాం ఖమ్మం వచ్చి మేము కూలి పని చేసుకొని పోతున్నాం. మాకు సెంటు భూమి లేదు. కొట్టండి, రికార్డు కొట్టండి. ఇక్కడ మేము వాళ్ళంటారు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారు అంటాడు. జాయింట్ కలెక్టర్ గారు మీ ఊర్లో మీకు ఇల్లు ఉంటే ఇక్కడ మీరు ఉండవలసిన అవసరం లేదని మాట్లాడుతుంట. మరి ఇప్పుడు పొలిటీషియన్స్కి హైదరాబాద్ ఇల్లు లేవా? ఖమ్మంలో ఇల్లు ఉన్నాక మరి హైదరాబాద్ ఎందుకు ఇల్లు ఉంటున్నాయి? జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుతుంట. మీరు ఒక గవర్నమెంట్కి మీరు ప్రజల తరపున మాట్లాడాల్సిన ఒక జాయింట్ కలెక్టర్ మీరు కూడా అలా మాట్లాడతేలా? మీరు కూడా రాజకీయ నాయకులు మాట్లాడతేలా? మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీరు ఒక జిల్లాకి డిప్యూటీ కలెక్టర్, అది మాలా మాట్లాడకూడదు మీరు. అది సార్ ఇప్పుడే పోయారు. మేము మా అన్నదమ్ములు ఉన్నాం, మాకు అందరికి సెంటు భూమి లేదు. మా నాన్న 6 మేము అన్నదమ్ములం. మేము అంటే మేము ఎవరి కుటుంబం వాళ్ళే కదా సార్. ఎవరి కుటుంబం వాళ్ళైతే మాకు ఉండటానికి ఇక్కడ అర్హత లేదా? మాకు వాళ్ళ కొడుకులకు ఉండొచ్చు, వాళ్ళ బిడ్డలకు ఉండొచ్చు, వాళ్ళ అల్లుళ్ళకు ఉండొచ్చు. వాళ్ళు అన్ని చోట్ల వాళ్ళకి ఇల్లు 100 హైదరాబాద్ కట్టుకుంటారు, ఖమ్మాలు కట్టుకుంటారు, ఇంకా విజయవాడ కట్టుకుంటారు, ఎక్కడే కట్టుకుంటారు. కానీ మాకు మాత్రం పేదోడికి మాత్రం 100 గదాల జాగా అయితే మేము ఉండకూడదు. ఎమ్మెల్యే అసలు ఇంతవరకు వచ్చి పరామర్శించారు. ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు వచ్చిండా ఇక్కడ? కనీసం
ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ మీ ఎమ్మెల్యే ప్లస్ తెలంగాణ రాష్ట్రానికి మంత్రి. ఆయన తన కొడుకే ఇందులో మీరు ఉన్నారు ఈ భూ కబ్జాలు అని చెప్పి మీరు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు వచ్చి మందలు ఇస్తాడు? ఆయన కాకపోతే ఇప్పుడు పొంగులేటి రెవెన్యూ శాఖ మంత్రి ఉండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా రావచ్చు. తెలియదంట కదా ఎందుకు తెలియదు సార్? వాళ్ళకి తెలవకుండా జరిగిందా సార్ ఇదంతా? వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయన మినిస్టర్ ఆయన తెలవకుండా జరిగింది సార్. ఇది ఆశాస్పదం. కాకపోతే రెవెన్యూ శాఖ మంత్రికి, నీకు సమాచార శాఖ మంత్రికి నీకు తెలియదా? మరి మీరు ఓట్లు ముగ్గురు మంత్రులు గెలిపించారు మీరు. మా దౌర్భాగ్యం, మా నెత్తి మేము కొట్టుకుంటున్నాం. మేము ఎందుకంటే మేము చేసుకున్న పాపానికి, మేము గెలిపించుకున్న పాపానికి మమ్మల్ని మా ఇల్లు గోలగొట్టి ఇప్పుడు ఇట్లా ఇట్లా ఇదిన పడేసి తెచ్చుకున్నాం మేము. డిప్యూటీ సీఎం ఏమంటారు బట్టి గారు? అసలు ఎవరు కూడా ఇంతవరకు ప్రకటనకి కాదు కదా, కనీసం ఆ వెలుగుమట్లకి వెళ్ళి వచ్చి చూసిన దాఖలాలు లేవు సార్. అసలు అంత ఘోరంగా. అక్కడ పాములు గడిచి తేలు గడుపు కరెంట్ కూడా కట్ చేసి చనిపోవడం జరిగింది. అవును సార్, అవును. ఒక మహిళ చనిపోయింది. ఒక మహిళని 30 మందిని గుండాలని ఈ మధ్య ఒక 2 సంవత్సరాల కింద విజయంల సురేష్ అనేటువంటి వ్యక్తి 30 మందిని గుండాలను తీసుకొచ్చి పోలీసుల సమక్షంలో మా మీద దాడులు చేపించి రాళ్ళు లేపిస్తే ఒక మహిళ, ముస్లిం మహిళ తలకాయ బగిలి ఆమె పేపర్కు టీవీలలో కూడా వచ్చింది. అంత దారుణం చేస్తారు. బ్రతికే పరిస్థితి లేదు. మీకు ఇల్లు వచ్చిందా మరి ఇక్కడ? ఇల్లు మాకు ప్రొసీడీ కూలగొట్టే సార్. ఇప్పుడు ఇల్లు ఇస్తామంటారు కదా, పేర్లు చదువుతారు. ఇవన్నీ కంటి తుడుపు చర్య. ఇవన్నీ కూడా ఏంది మభ్యపెట్టడం కోసం ఇవన్నీ రావు అని మాకు తెలుసు. ఈ ఏంటంటే రాసి ఈ అడావుడు చేసి ఈ 4 రోజులు మమ అనిపిస్తే తర్వాత ఒక జాగాలో వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు అంతే, శాంతిపరచడం కోసమే. కానీ ఇది మాకు ఇస్తారన్న నమ్మకం అయితే మాకు లేదు. మాకు లేదు. ఇది తప్పు కళ. నేను ఒకటే చెప్తాను సార్, విద్యుత్గా ఆలోచన చేసి ఇప్పటికైనా పెద్దలైనటువంటి మంత్రులారా, ఇప్పటికైనా పేద ప్రజల పొట్ట కొట్టకుండా ఆలోచన చేసి దాన్ని సర్వే చేసి నిజంగా అది ఒకవేళ భూదాన భూమి అయితే, మళ్ళీ నేను చెప్తున్నాను, అందరికి ఎంతమంది అయితే వాళ్ళు నిరాశ్రులైనరో వాళ్ళందరికీ కూడా తప్పకుండా మళ్ళీ మీరు సర్వే చేయించి ఎంతమంది బాధితులు ఉన్నారో అంతమంది బాధితులకు మళ్ళీ ఇందిరమ్మ ఇళ్లతో సహా కట్టించి మీరు చేయండి. మీ మాట మీకు నిలబడుతుంది తప్ప తక్షణమే మళ్ళీ వచ్చే ఎలక్షన్ల వరకు తప్పకుండా మీ ఓటమి మీరే చవిచూస్తారని మేము హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రజలకి న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా. రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేస్తుంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. ఒక పక్క మీరు బాగా మీరు మీడియా మిత్రులందరూ కూడా రేవంత్ రెడ్డి వచ్చిండు, ఎప్పుడైతే వచ్చిండో హైడ్రా కూలటమే అయింది. కూలటమే అంటే నిర్మించటం రాదు ఆయనకి, కూల్చటమే ఎరక. ఇప్పుడు అక్కడ జరిగింది హైదరాబాద్లో, ఆడ కూల్చారా, ఇప్పుడు ఖమ్మంలో కూల్చారు. ఎక్కడైనా కూల్చేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డిది. చదవటండి 10th క్లాస్ చదివి ఆపు చేశాం. అయిపోయింది. ఏమైంది మీ ఇల్లు? కూరగొట్టారు. ఎవరు? పోలీసు వాళ్ళు వచ్చి కూరగొట్టారు. బజార్కి 500 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దగ్గర నుండి సామాన్ బయట వేపిస్తున్నారు మున్సిపాలిటీ. మా డాడీ చనిపోయిండు. 4 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. బేరం చేస్తున్నాను నేను. ఇక్కడనే ఉంటున్నా. అదే ఏం చేస్తా, ఇక్కడనే ఉంటున్నాం మేము. మానేసా. బాధ్యత నా మీద ఉంది ఇప్పుడు. మా చెల్లె, నేను, మా అమ్మ పని పోతాం, మారుబేరాలు చేస్తాం. ఆ పొంగులేటి సీను వీళ్ళందరూ వచ్చి కూరగొట్టారు. ముందు ఒకరి గేట ఇన్ఫర్మేషన్ ఇయ్యలే, ఏమి ఇయ్యలే మాకు. కూరగొట్టారు. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఇస్తామంటారు కానీ టైం పట్టిద్ది అంటున్నారు కానీ అక్కడైతే కాదు. ఉంది. ఎన్నో ఉంటున్నాం సార్, ఎన్నో ఉండాలి. ఫుడ్డా నిన్న మొన్న తెచ్చిపెట్టారు. ఇవాళ 4 రోజులు ఏడుకొచ్చి అయితే పెట్టారు. ఇవాళ ఏం తెలియదు. గవర్నమెంట్ ఏం లేదు సార్, ఇంక మా డాడీ చనిపోయింది. అది ఈ అబ్బాయి సేమ్ ఇందాక మన అబ్బాయితో ఎలా మాట్లాడారు, సేమ్ మా ఫాదర్ చనిపోయాడు, మా అమ్మ కష్టపడి ఇల్లు కట్టుకుంది, మేము ఫాదర్ చనిపోవడం వల్ల బాధ్యత నా మీద ఉంది, అందుకే నేను 10th క్లాస్ అయిపోయినాక చదువు మానేశాను, చెల్లెని సాధాలని చెప్పి కూడా చెప్తున్నాడు. నేను మారుబేరం చేస్తానని చెప్తున్నాడు. మా ఇల్లు కూలబెట్టి పొంగులేటి వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న మంత్రులు ఎవరు ఇంతవరకు రాలేదు, మమ్మల్ని పరామర్శించలేదని కూడా చెప్తున్నారు. మరి ఇలాంటి పేదలు పిల్లల చదువులాగమవుతున్నాయి, ఒంటరి మహిళలు ఉన్న కుటుంబాలు ఉన్నాయి, ఇంతమంది కుటుంబాలు రోడ్డున పడ్డారు. ఇలా బాధని అర్థం చేసుకోవాలని చెప్పి మనం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరుగుతుంది. కొంచెం ఇలా పట్ల దయ చూసి ఈ పేద ప్రజలకు ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయండి, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేయండి. మీరు ప్రజాప్రభుత్వం అంటారు కదా, ఈ ప్రజలకు న్యాయం చేయండి. మరి రామనసేనారు మా ఊర్లో మాకేం లేదు, భూములు జాగులు ఏం లేవు. మీరు ఎంక్వైరీ చేసిన అంతే ఉంటుంది.
మీరు ఎంక్వైరీ చేసిన అంతే ఉంటుంది. భూములు జాగులు ఏం లేవు. రామనాథ్ నుంచి 10 ఏళ్ళ నుంచి ఇక్కడ బతుకుతున్నాం. ఒక 8 సంవత్సరాల నుంచి భూదాన భూములు ఒక 100 గదాల స్థలం ఇస్తే మేము కూలి పని చేసుకుంటాం. రూపాయి పోగేసి నా ఆడపిల్లగాళ్ళకి ఉప్పు పెడితే నా కొడుకు ఉప్పు పెడితే ఇక రూపాయి పోజేసి ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లు నిర్ధారణ కూల్చారు. నోటీసులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్న బలంగా రోడ్డున మమ్మల్ని పడేశారు. ఇదే ఆటోలు సామాన్ వేసుకొని 4 రోజుల నుంచి ఇక్కడ ఉంటాను. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలని ఏం అర్థం కాలేదు. ఉంటాను గూడి లేదు. నైట్ దోమలు కొడుతున్నాయి. నా పిల్లగాళ్ళు చూడు, వీళ్ళు చూడు, 4 రోజుల నుంచి వీళ్ళకి పుట్టి చూడుగా చిన్న పిల్లలు 4 రోజుల నుంచి అన్నం కూడా లేదు. 4 రోజుల నుంచి పిల్లలకు కూడా అన్నం లేదంట. చదువు స్కూల్కి వెళ్ళకుండా ఈ పిల్లలు చూడు, చిన్న పిల్లలు ఇక్కడ దోమలు గరుస్తూ ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఈ పిల్లల మొక్కలు చూసిన రేవంత్ రెడ్డి గారు కనికరించండి. ఏదో ఒకటి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి. పేద ప్రజలకు న్యాయం చేయండి. మాకు న్యాయం చేయాలి. రేవంత్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాస్ గారికి, మన బట్టి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి మాకు దయచేసి మాకున్న బలంగా రోడ్డును పడేశారు. మీరు కూల్చేశారు మా కష్టపడ్డ ఇల్లు. మాకు ఇప్పుడు పోవడానికి ఏం లేదు ఆధారం. మీరు ఈ రోడ్డు మీద ఈ ఆటో మీద 4 రోజుల నుంచి ఉంటాను. దయచేసి మీరు మనసు పెట్టి మాకు ఇల్లు ఆడో అక్కడ మాకు జాగా చూపించండి. మీ దండం పెడతా రేవంత్ గారు. మాకు ఇంతకంటే చెప్పడానికి మా ఇల్లు కూలిపోయినాయి. మా పిల్లలకి అన్నం పెట్టలేని బాధలు ఉన్నాయి. ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో ఏం అర్థం కావట్లే. చాలా అంటే చాలా దుఃఖాలు ఉండండి. మమ్మల్ని మీరు ఆదుకోండి. మాకు ఎవరెవరో ఒకరు న్యాయం చేయండి. మిమ్మల్ని మీ కాలు పట్టుకుంటా. మమ్మల్ని మా పిల్లగాళ్ళ మొక్కలు చూసాను. మాకు గూడు ఏదైనా కనకారించి మాకు కొద్దిగా తినడానికి టైంకి అన్నం ఏదో సార్. మా పిల్లగాళ్ళు చూడు, ఆకలి అంటే వీళ్ళకి ఆడ తెచ్చి ఇచ్చాను సార్. ఆకలి అంటారు. అన్నం తిన్నావమ్మా? అన్నంగా తిన్నాయి, టిఫిన్ చేసిన పొద్దున. దోమలు వస్తున్నాయా? ఎట్లా ఏంటి మాటలు రావా? మాట్లాడలేకపోతే కొడతానని చెప్పు. తినలే అన్నం, టిఫిన్ చేసా. పెడుతున్నారా పెడతలేరా? పెడుతున్నారు. మరి ఇప్పుడు మీ ఇల్లు ఏమైంది? కూలిపోయింది. ఎవరు కూలికొచ్చు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డా? ఎందుకు కూలగొట్టిండు? ఎందుకు కూలగొట్టినా ప్రభుత్వానికే తెలియాలి. మరి ఇప్పుడు ఏమడుగుతావు గవర్నమెంట్ని? మాకు ఇల్లు కావాలి. అడుగు రేవంత్ రెడ్డి సార్. మాకు మాకు ఇల్లు కావాలి. దండం పెట్టి రేవంత్ రెడ్డి సార్ మాకు ఇల్లు కావాలి. రేవంత్ రెడ్డి సార్ ఇల్లు కావాలి. మాకు ఇల్లు కావాలండి. మా పిల్లగాళ్ళు ఉండటానికి ఒక గూడు లేదు. ఎర్రటెండలో ఈ పిల్లగాళ్ళని వేసుకుని ఉంటాను. మా బాధకి కనకరించి మమ్మల్ని కాపాడండి సార్. ఏం జరిగిందమ్మా? మీ ఇల్లు ఎందుకు కూల్చారంట? నేను కంకులు అమ్ముకుంటా సార్. ముసలే కళ్ళు పోయినాయి. ఇక మొత్తం ఈ కొక్కిలు జేసీబులు వచ్చి మొత్తం ఊరు అలాంటి వాళ్ళక భయపడి పిల్లగాడు తీసుకొని వచ్చిండు. నీడు ముసలాయని పట్టుకొని పోసారు. కాళ్ళ బిడ్డ అంటే బిడ్డ కాడిపోయాను. నేనేం పొద్దుకు పోతే మొత్తం కూల్ చేశారు, అయిపోయిందని అన్నారు. అది తెలియలేదు సార్. నాకు ఎవరు ఫోన్లు చేయలేక మొత్తం మా వాళ్ళు, మా తమ్ముడే వెంకటశాలం 8 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఉంటారు. ఏమంటారు ఇక అందరు వెళ్ళలే సార్. నేను ఇప్పుడే బిడ్డ కానించి వచ్చాను. ఇయ్యలే ఇంకా జీరాసులు తీసుకొని వచ్చాను. ఇక 4గురితో రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసింది ఏం లేదు. ఓట్లు ఆయన గెలిపించినాం. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మాది 10 ఎకరాల భూమి పోయింది సారు. 10 సంవత్సరాలు చేసుకున్న భూమి కూడా పోయింది. లేకపోతే మా కూలోనాలు చేసుకొని బద్దామని మా వాళ్ళతో ఇచ్చిన. వాళ్ళకింత రేకులు వేసుకుంటే అది కూడా కూలి చేశారు. ముసలే కరోనా వచ్చినప్పుడు కళ్ళు పోయినాయి. ఏమడుగుతానో మాకు ఇల్లు కావాలి సారు. భూమి లేదు. ఇంత గూడున్నా ఏ పైన చేసుకొని వచ్చి అడుంటగా నడువులు అరిగినాయి. ముసలే కళ్ళు పోయినాయి. కిరాయిలు కొని చేయాలంటే ఏమవుతాయా? 200 వస్తాయి కంకులు అమ్ముకుంటే. రోజు 300 అట్లా వస్తాయి. వచ్చే రోజు వస్తాయి, ఒక రోజు రావు. ఇక అది కూడా లేకుండా ఆడదండి. ఏం చేయండి అంతా జనంతో పాటు మీరు ఏది చెప్తే అదే వింటారు. ఏమంటారు? పెడతాను. ఇప్పుడు కానీ పంతాను దోమలలో. ముసలయ్యని తీసుకోవద్దు కానీ బాత్రూమ్ వస్తే బాధ. ఇది 2 కళ్ళు పోయినాయా. ఇక బిడ్డ కాడ ఉంచి ఏడుంటాను. ఇక 4గురితో పాటు మా వాళ్ళకి ఏం చేస్తే మాకు అది కాగితం ఇయ్యలే. ఇంకా 3 రోజుల క్రితం ఇక్కడ పేదలు ఓపిడిఆర్ తరఫున గ్రామీణ పేదల సంఘం సమక్షంలో 800 మంది పేద జనం ఇండ్లు వేసుకొని నివాసం ఉంటున్నారు గత 9 సంవత్సరాలుగా. ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇండ్లను ఎట్లాగూ కూల్చేయాలనేటువంటి ఉద్దేశంతో
రకరకాల కేసులు తప్పుడు పద్ధతులు అనుసరించి ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి అక్కడ జనాన్ని లేకుండా చేసి ఒక్క రోజుల్లోనే ప్రజలందరికీ ఏమీ తెలవకుండా ఏ నోటీసులు లేకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చి పారేసి నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఈరోజు ఈ గాంధీ భవన్లో పెట్టారు. వీళ్ళకు మంచినీళ్ళు లేవు, సౌకర్యాలు లేవు, తిండి తిప్పలు లేవు. 3 రోజుల నుంచి ఇక్కడ దారుణమైనటువంటి పరిస్థితి. ఇంతమంది పేదలని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పడేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఏమొచ్చింది? నిన్న మొన్న కలెక్టర్ ఏం చెప్తున్నాడు అంటే, మేము భూమిని కాపాడాము, ప్రభుత్వ భూమి 250 కోట్ల భూమి ప్రభుత్వ భూమిని ఇలా కాపాడాము అంటున్నాం. ప్రభుత్వ భూమిని పేదల నుంచి తీసేసేసి భూస్వాములకు అప్పచెప్పడానికి 250 కోట్ల రూపాయలని ఈరోజు కలెక్టర్ చేసినటువంటి పని. నిజంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి తీసేసాడా, కాపాడా? ఈరోజు రాజకీయ నాయకుల నుంచి కాపాడా? ఇండస్ట్రియలిస్ట్ నుంచి కాపాడాడు? ఎవరి నుంచి కాపాడాడు? పారిశ్రామికవేత్తల నుంచి కాపాడాడు? ఈ 250 కోట్ల నుంచి. ఈ 250 కోట్ల రూపాయలలో పేదలు వేసుకుంటున్నటువంటి భూదాన భూమి ప్రజలకు సంబంధించిన హక్కు. ఇది భూదాన భూమి ప్రజలకే చెందాలనేటువంటి చట్టం కూడా ఉంది. దాన్ని ధిక్కరేయకుండా కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా లెక్క చేయకుండా రాత్రికి రాత్రే ఇక్కడికి వచ్చి జనాన్ని కూల్చి పారేసి నడి రోడ్డు మీద వేయడానికి ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కుట్ర. రెండోది, నిన్న మొన్న ఏం చేస్తున్నారు? ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకత కానీ, జనం నడి రోడ్డు మీద కానీ, మీడియా ఛానల్స్, సోషల్ మీడియా విలేకరులు, ఇతర వాళ్ళందరూ వచ్చి దీన్ని ఇష్యూ చేయడంతో కొంతమందిని అరెస్ట్ చేయడం, కొంతమందిని రానియకుండా చేయడం, కొంతమందిని రానియకుండా చేయడం, కొంతమందిని రానియకుండా చేయడం. ఈ పరిస్థితిని అంతా తీసుకొచ్చి ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగేసరికి, గవర్నమెంట్కి వ్యతిరేకంగా వచ్చేసరికి ఇక్కడ కొంతమంది మీద నేరం నోపి దొరికిన వాళ్ళని దొరికినట్టు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి నిర్బంధించి, కనీసం గ్రామీణ పేదల సంఘం కార్యకర్తలు కానీ, ఓపీడీఆర్ కార్యకర్తలు కానీ, ఇక్కడున్న నిర్వాసితులకి కనీస సహాయ సహకారాలు, వాళ్ళకు ధైర్యము భరోసా ఇవ్వకుండా ఉండడానికి వాళ్ళు కావాల్సినటువంటి దుష్ప్రచారం అంతా చేస్తున్నారు. వీళ్ళు చేసే దుష్ప్రచారం అంతా అబద్ధము. గ్రామీణ పేదల సంఘ నాయకత్వంలో గత 70 సంవత్సరాలుగా అనేక భూ పోరాటాలు నిర్వహించినము. ఎక్కడ ఇలాంటి పరిస్థితి లేదు. ఇంతమంది పేదలను కూల్చి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు, తప్పుడు పద్ధతులు అనుసరిస్తున్నారు, అక్రమ పద్ధతులు అనుసరిస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. కాబట్టి దీన్ని తక్షణమే ప్రభుత్వం ఆపాలి. ఈ నిర్వాసితులకు ఇక్కడున్న వాళ్ళకి ఎక్కడైతే కూల్చారో అక్కడే వాళ్ళకి పునర్నిర్మాణం చేపట్టాలి. వాళ్ళకి అన్ని సౌకర్యాలు, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, ఇతరులు ఉన్నాయి, అన్ని దాని ప్రకారం వాళ్ళకు ఉన్న సౌకర్యాలను అక్కడ తక్షణమే కల్పించాలి. ఈ నిర్వాసితులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి. గ్రామీణ పేద సంఘ నాయకులు కానీ, కార్యకర్త నాయకులను అరెస్టు చేసినామని తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఉన్నారు, తుమ్మల, పొంగులేటి అండ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తుమ్మల గారు ఎవరైతే ఆ భూములు ఇల్లు కూల్చారో, పేదవాళ్ళు ఇల్లు కూల్చారో వాళ్ళు జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, జైలుకి వెళ్తారని మాట్లాడడం జరుగుతుంది. రెవెన్యూ శాఖ మినిస్టర్గా ఏదైతే మంత్రిగా ఉన్నారో పొంగులేటి గారు, నాకు తెలియదు ఆ విషయం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు? ఇప్పుడు వీళ్ళు తెలియకుండా జరిగింది అనేది పచ్చి అబద్ధమని మా అభిప్రాయం. ఎందుకు అంటే కూల్చక ముందే అనేక ఆర్డర్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ తెలుసు. గతంలో జరిగిన ఇబ్బందులు, జనం పడుతున్న సాధక బాధకాలు, మీడియాలో వచ్చిన ప్రచారం అంతా తెలుసు. నిజంగానే మాకు తెలియదని చెప్పడానికి వీల్లేదు. ఇదే మన మీడియా ఛానల్స్ వాళ్ళందరూ, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ ఒక 2 రోజులకు ముందే ఇగో ఇలాంటి పరిస్థితి ఉంది, వాళ్ళ నీళ్లు కరెంటు లేవని చెప్పిన తర్వాత 3వ రోజు ముందు మాకు ఏమీ తెలియదు కూలుస్తున్నట్టు అంటే దీన్ని నమ్మశక్యంగా లేదు. ఒకటి. రెండోది నమ్మశక్యంగా లేదు. ఇది కావాలని ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కుట్రతోనే తీసి పేదలని నడి రోడ్డు మీద తీసుకొచ్చారు, కూల్చేశారు. కూలిస్తే వీళ్ళకి ఎవరు దిక్కు దివానా ఉండదు. ఇక మేము దీన్ని స్వాధీనం చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు అనేటువంటి ఉద్దేశం తప్ప నిజంగా ఇంత జరుగుతుంది, పేదలు నిజంగానే వీళ్ళు పేదలు రోడ్డు మీదకి వస్తారనేటువంటిది, రోడ్డు మీదకి వస్తే ఇంత ప్రచారం జరుగుతుంది అనేటువంటిది అంచనా వాళ్ళకు లేకుండొచ్చు. కాబట్టి ఏంటంటే ప్రజలు ఏదైతే బాధపడుతున్నారో, ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, ప్రజల ఇళ్ళని ఏదైతే కూల్చారో మీరు ఇప్పటికైనా గుర్తించి తిరిగి వాళ్ళకు పునర్నిర్మాణం చేపట్టాలి. ఇది మీకు తెలిసే జరిగింది, తెలవకుండా జరగలేదు. ఇది కలెక్టర్ సమక్షంలో జరిగింది. మామూలు పోయి కలెక్టర్ని అడిగినప్పుడు ఓపీడీఆర్ తరఫున మోహన్ రెడ్డి గారు, పాషం అధికారి గారు, విజయేందర్ గారు, డిఎస్ ఓపీడీఆర్ సెక్రటరీ గారు అందరూ పోయి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆయన అన్నది ఒకటే, కలెక్టర్కి ఫోన్ చేసి ఏంటి కూలుస్తాము ఏంటి సంగతి అంటే,
ఎన్నికల ముందే చెప్పినాం కదా సార్ కూల్చవద్దు అని చెప్పి, ఎన్నికల ముందే చెప్పినాం కదా సార్ అదంతా కూల్చాలి ఇది సంగతి అంటే, ఇప్పుడు వద్దు ఎన్నికలు అయిపోయినాక చూద్దామని చెప్పి అన్నా కదా, ఇప్పుడే ఎందుకు కూల్చాల్సి వచ్చిందంటే మేము తుమ్మల నాగేశ్వరరావు గారికి చెప్పామండి, అందుకే ఈ డెసిషన్ చేయాల్సి వచ్చింది అండి అని చెప్పారండి. అదొకటి. ఇప్పుడు ఎంతవరకు అయిపోయిందంటే 70% అయిపోయిందని చెప్పారంట. వాస్తవానికి అప్పటికి 70% కాదు కదా, ఇంకా మొదలే పెట్టలేదు, జనాన్ని ఖాళీ చేయించే పని చేశారు. కానీ మినిస్టర్ గారికి మాత్రం 70% అయినట్టు కలెక్టర్ దీన్ని ఆరోపించారు. అంటే వీళ్ళే ఒక ఉన్నతాధికారంలో ఉన్న వాళ్ళే దీన్ని తప్పుడుగా చెప్తూ తప్పుడుగా ప్రచారం చేస్తూ ఉంటే సాధారణ జన పరిస్థితి ఏమిటి? కొంతమందిని ఇంకా ఇక్కడ కొంతమందిని ప్రలోభపెట్టి వారికి నానా రకాల ప్రలోభాలకు గురి చేసి ఈ ఓపీడీఆర్ పార్టీ మీద ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఇప్పటిదాకా ఇళ్ల స్థలాల కోసం పోరాడిన వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేయాలి వాళ్ళ చేత అని చెప్పి ఒకటి కొనసాగిస్తున్నారు. దీన్ని తక్షణమే ఆపండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళు, నిజంగానే ఎవరైనా పొరపాట్లు చేస్తే తక్షణమే మీరు ముందే శిక్షించాల్సి ఉండే, వాళ్ళు చేయాల్సి ఉండే, కానీ జనాన్ని కూలగొట్టాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు కదా అనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే భూదాన భూములకు సంబంధించిన మీరు 30 ఎకరాలు ఉంటున్నారు, పక్కన 32 ఎకరాల సమయం చెప్పారు. ఇందులో ఎవరైతే తుమ్మల నాగేశ్వరరావు గారు కొడుకు అతను యుగేంద్ర అనే అతని హస్తం కూడా ఉందని చెప్పి అంటారు. అసలు ఈ ల్యాండ్ ఎవరికి కట్టబెట్టాలని చెప్పి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది? అసలు వాస్తవానికి 32 ఎకరాల భూదాన భూమి 32 ఎకరాల భూదాన భూమి కాదు అని ఒక ఆరోపణ ఉంది. అందుకని వాళ్ళు కూడా 32 ఎకరాలకు వదిలేసేసి ఈ 32 ఎకరాలను మాత్రమే మీరు భూదాన భూమి అన్నట్టుగా చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏదైతే భూదాన భూమి అని చెప్తున్నారో ఆ భూదాన భూమిలోనే కదా ప్రజలైతే ఇన్లేసుకుంది ఫస్ట్. రెండోది, మిగతా 32 ఎకరాలలో భూదాన భూమి కాదా తేల్చినాక అక్కడ ప్రజలకు రాకుండా ఇంతకుముందే చేశారు. ఇంతకుముందు అక్కడ ప్రజలు నివసించడానికి చేయలేదు, అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారు. కానీ జనం దాని మీదకి పోలేదే. ఈరోజు మీరు కూల్చింది దాని మీద కాదే. ఇందులో కంప్లీట్గా తుమ్మల హస్తం ఉంది. 32 ఎకరాలకు కాదు 60 ఎకరాలు స్వాధీనం చేసుకోవాల్సిన ఉద్దేశం ఉన్నది. మీరు ఏ రికార్డు చూసినా 62 ఎకరాల 7 కుంటల భూమి భూదాన భూమే, అది రికార్డులో ఉంది. భూదాన భూమి ట్రస్ట్కి అప్పచెప్పింది, ట్రస్ట్ భూదాన్ని నిర్వహిస్తుంది. ఈ ట్రస్టును లేకుండా చేసి కోర్టు ఆర్డర్లను కూడా లేకుండా లెక్క చేయకుండా చేసి ఈరోజు 62 ఎకరాల 7 కుంటల భూమిలో 32 ఎకరాలు మాత్రమే భూదాన భూమి అని, 32 ఎకరాలు కాదు అని చెప్పి చెప్తున్నారు. ఈ 32 ఎకరాలకు కూడా ఈ మినిస్టర్ యొక్క వీళ్ళకి అప్పచెప్పడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ అప్పచెప్పే ప్రయత్నంలో కూడా ప్రజలను నడి రోడ్డు మీద వేశారు. నిజంగానే భూదాన భూమి అయ్యి మీరు చెప్తున్నదంటే మరి పేదలను ఉంచాల్సిందే, అందులో అరువులు ఎవరో కాదెవరో తేల్చాల్సిందే. అది చేయకుండా కూలగొట్టియాలా? 32 ఎకరాల భూదాన భూమే, 62 ఎకరాలు కాదు, వాళ్ళు 62 ఎకరాలను ఆరోపిస్తున్నారు, దాని మీద ల్యాండ్ మాఫియా అంటున్నారు. అంటే ఇప్పటికి 4 డేస్ ఈ ఇష్యూ జరిగి 4 డేస్ అవుతుంది. కనీసం 3 మంత్రులు ఉన్నారు, ఒక్క మంత్రి కూడా ఇక్కడికి ఎందుకు రాలేదు ఇప్పటివరకు? ఎందుకు అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాబట్టి, జనంలో వ్యతిరేకత ఉంది కాబట్టి రాలేరు, జనానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది కాబట్టి రాలేదని మేము అనుకుంటున్నాం. ఇది ప్రజాపాలన ఎట్లయితుందండి? రాక్షస పాలన. నడి రోడ్డు మీద ప్రజలని నిర్వాసితులను చేయడం రాక్షస పాలన. ఏ నోటీసులు లేకుండా, ప్రజలకు తెలియకుండా, పునరావాసం కల్పించకుండా, వాళ్ళకి ఇతర చోట్ల సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా, వాళ్ళు ఇల్లు కట్టించకుండా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూలిస్తే ప్రజాపాలన ఎట్లయితుంది? సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఉంది, ఒక ఇది ఉంది. ఏమిటి అంటే ప్రభుత్వంలో కూడా నిర్మాణాలు చేసుకుంటే, ఎవరైనా పేదలు కానీ ఎవరైనా నిర్మాణాలు చేసుకుంటే కూల్చే ముందు వాళ్ళకి నష్టపరిహారం అన్న కట్టియాలి, ఇతర చోట్ల ఏదైనా పునరావాసం అన్న ఏర్పాటు చేసి దాన్ని తీయాల్సినటువంటి ఉందని సుప్రీంకోర్టులోనే ఉంది, హైకోర్టులో కూడా. ఇది రూలు. దీన్ని కూడా ఎందుకు పాటించలేదు వీళ్ళు? ఇక్కడ ఎవరో ఏదో అబద్ధాలు చేశారు, తప్పులు చేశారు, అక్రమాలు చేశారని మాట్లాడుతున్నారు. మీరు సుప్రీంకోర్టు రూల్ పాటించకుండా, హైకోర్టు రూల్ పాటించకుండా ప్రజలు నడి రోడ్డు మీద పాలు చేసి ప్రజాపాలన అంటున్నారేంటి? కాంగ్రెస్ యొక్క దుర్మార్గపు అరాచకపు పాలనని ప్రజలు గొంతెత్తి వేడుతున్నారు. మేము కూడా అదే చెప్తున్నాం. ఇది ప్రజల యొక్క పరిపాలన కాదు, అరాచకపు పాలన. సుప్రీంకోర్టు తీర్పులో లేదా? ప్రభుత్వ భూమిలో కూడా పేదలు నిర్వాసితులు ఉంటే ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ అవసరాల కోసం, తక్షణ అవసరాల కోసం తీయాల్సి వస్తే వాళ్ళకు తగిన నష్టపరిహారం కట్టించాల్సింది అనేది ప్రభుత్వ రికార్డుల్లోనే ఉంది, సుప్రీంకోర్టులోనే ఉంది కదా. దానికి మరి దాన్ని మాత్రం కూడా ఎందుకు పాటించలేదు వీళ్ళు? ఇది ఏ అవసరం కోసం? ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ కడుతున్నాడా? ఒక ప్రజలకు సంబంధించిన ఫ్యాక్టరీలు కడుతున్నారా? లేకపోతే ఒక గవర్నమెంట్ కాలేజీలు కడుతున్నారా? స్కూల్స్ కడుతున్నారా? ఏం కడుతున్నారని రాత్రికి రాత్రి కూల్చేశారు పేదల్ని. వీళ్ళ మంత్రుల యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాదా ఇది చేసేది? అది వదిలిపెట్టి ప్రజల మీద పడి ఇంకొకటి మాట్లాడుతున్నారు, ఇక్కడ ఎవరో ఏదో చేశారని.
ఏం చెప్పాలనుకుంటున్నాం ప్రభుత్వానికి అసలు ఎందుకు ఇల్లు కూల్చుకుని ప్రభుత్వం ఏం చెప్పాలనుకునేదండి అందరికి తెలుస్తుంది కదా, ఇది కావాల్సుకొని చేసిన ప్రభుత్వం. ఇప్పుడు ఏంటంటే అది కొట్టేయాలని, ల్యాండ్ కొట్టేయాలని తప్ప వేరే ఏది లేదు. ఇప్పుడు ఏంటంటే జనాలకు ఏంటంటే రోడ్డు మీద తెచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే తిరిగి వేరే దగ్గర ఇస్తామనేది మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ రాసుకుంటున్నారు. ఇప్పుడు వేరే దగ్గర మాకు అవసరం లేదు, మాకు ఎక్కడైతే గుళ్ళు కొట్టారో అక్కడ ఇల్లు ఖచ్చితంగా కట్టియాలి. మా డిమాండ్ అదే, ఇంకేం లేదండి. ఖచ్చితంగా ఉండండి. తుమ్మల నాగేశ్వరరావు చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు ఇక్కడ జనాలు. ఇప్పుడు అట్లా ఇసుకిపోయినారు. తుమ్మల నాగేశ్వరరావు ఖచ్చితంగా ఆయన హస్తమే ఉన్నది. ఇప్పుడు కలెక్టర్ కూడా సరే వాళ్ళు చేయాలి కాక, ఇప్పుడు కలెక్టర్ అధికారంలో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్రజల కోసం చేసేది చేయాలి కదా. వాళ్ళు చేయకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసి ఇప్పుడు కలెక్టర్ అయినా ఎంఆర్ఓ అయినా కూడా ఆపాలి కదా. ఇప్పుడు అవన్నీ వాళ్ళే వచ్చి కూలగొట్టినాక ఎవరి దిక్కు జనానికి? ఇప్పుడు కాపాడే వాళ్ళే కూలగొడితే ఎవరి దిక్కు? ఇప్పుడు ఈ 3 రోజులు అయింది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు మరి కూలగొట్టిండ్రు కదా, వాళ్ళ పరిస్థితి ఏందని ఇంతవరకు ఒక నాయకుడు రాలేడు ఎందుకు? వాళ్ళు చూడాలి కదా, మరి వాళ్ళు వచ్చి ఎందుకు చూడట్లేడు? ప్రజల కోసమే మేము ఉన్నది, ప్రజల కోసమే పనిచేసేది అంటున్నారు కదా, మరి ఏది జనాలు చూస్తున్నారు కదా. అవును, మేము వెళ్ళి కలిసినాం సార్ని, కలిస్తే ఆయన అదే చెప్తున్నాడు. అంటే ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ తెలియకుండా జరుగుతుందా అండి? చెప్పండి. మరి మినిస్టర్ దేనికోసం ఉన్నాడు? ఆయన తెలియకుండా ఇళ్ళ స్థలాలు కూలగొడుతున్నారు అంటే రెవెన్యూ మినిస్టరే కదా ఆయన చెప్పిండు నాకు తెలియకుండా జరుగుతుందని. మరి అది ఎట్లా నమ్మాలి మనం? ఏమనుకోవాలి వాళ్ళ ప్రభుత్వాన్ని? ఇప్పుడు ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు గారి హస్తం ఉంది కదా, మరి అలాంటి వ్యక్తిని మీరు ఎందుకు గెలిపించారు? అసలు ఎవరు గెలిపించారంటే జనాలు నమ్మారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కూడా మాకేదో చేస్తుందని నమ్ముతున్నారు కదా. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా, తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, ఇప్పుడు టీఆర్ఎస్ అయినా, ఎవరైనా ఇప్పుడు జనం ఏంది అంటే పిచ్చి జనాలు, అయ్యో వాళ్ళు వస్తే మనకి మేలు జరుగుద్దో, వీళ్ళు వస్తే మేలు జరుగుద్దో అంటే ఇది మేలు, రోడ్ల మీద తెచ్చుడు మేలు. ఇప్పుడు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏంటంటే జనాన్ని రోడ్డు మీద తెచ్చేది వాళ్ళు చేసే కార్యక్రమాలు. లేదు, ఇంతవరకు రాలేదు, ఎవరు రాలేదు. మరి ఇప్పుడు ఏది అసలు స్పందన? కనీసం ఇప్పుడు న్యూస్లోనే వాళ్ళు చెప్పాలి కదా రిపోర్టు, అది కూడా లేదు. మరి ఇక మీడియా వాళ్ళు మీరే చెప్పాలి, ఇది ప్రజాపాలన, రాక్షస పాలన, జనాన్ని రోడ్డు మీద తెచ్చే పాలన ఇది. ఇప్పుడు ఆ జనాలు చూస్తే తెలుస్తలేదండి వాళ్ళ అవతారాలు, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు లక్షలు ఉన్నోళ్ళ లేకపోతే బీద వాళ్ళని తెలుస్తుంది కదా మీడియాలో. ఇప్పుడు చూస్తున్నారు కదా వాళ్ళు కూడా మినిస్టర్లు, మరి చూసినప్పుడు ఎందుకు స్పందించట్లే వాళ్ళు? అది కావాల్సుకొని చేసిన కుట్ర అండి మొత్తము. ఏంటంటే మేమైతే ఖచ్చితంగా మా పార్టీ తరఫున, మా ఓపీడీ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ స్థలాన్ని అయితే ఖచ్చితంగా వదిలేదే లేదు మేము. ఖచ్చితంగా ఎట్లా కూలగొట్టారో అట్లా మాకు ఇల్లు స్థాపించి చేయాలి గవర్నమెంట్, అదే మా డిమాండ్. మాకు లిస్ట్లో పేరు లేదంటున్నారు, ఎల్లండి మీ ఇళ్ళకి మీరు అంటున్నారు. మాకు ఇల్లు ఆడుందని పోయాము, ఎక్కడ ఇల్లు ఉందని పోయాము, రేకులు పగలు కొట్టా, కూల కొట్టా, బువ్వలవు నీళ్ళు లేకుండా 9 నెలలు మేము అల్లాడుకుంటా, కరెంట్ లేక నీళ్ళు లేక అల్లాడుకుంటా. ఒకరోజు తానం చేస్తే రెండో రోజు తానం చేయకోకుండా సుతారు పనికి పోయొచ్చు కూడా, సిమెంట్తో నా మంతు నుండి పాసి పనులకు పోయొచ్చు, తిన కట్టాలు ఆడిపోయినాం. ఇప్పుడు మేము ఏడికి పోయాం? ఏ ఇళ్ళకి పోయాం? పేర్లు లేవు, ముండాలు ఏమన్నాయి, లోను వెళ్ళిపోండి అంటే ఎక్కడికి పోయాము? ఏడ బతికాము మరి మేము పోయి? ఎక్కడ పోయి ఉండేవి? ఏడకు ఉండాలి మేము? మా పరిస్థితి ఏంది? అసలు అంటున్నారు, మరి ఎవరు రాశారు అక్కడ? చెప్పండి, మేము ఎవరినైనా ఆ లిస్ట్ పట్టుకొని వచ్చినారు. ఇప్పుడు దొంగ లిస్ట్ అది. ఇప్పుడు అక్కడ ఉన్న స్థానికుల పేరు లేవనడం ఏందండి? ఇప్పుడు అక్కడ ఉన్న నివాసం ఉన్న వాళ్ళే కదా, లిస్టులో పేరు లేదంటే వీళ్ళ పరిస్థితి ఏంది? ఎక్కడ పోవాలి వీళ్ళు? అదంతా కరెక్ట్ కాదండి. వాళ్ళు ఏదో జనాన్ని కొంచెం చల్లబరచాలి, మభ్యపెట్టాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వ్యతిరేకంగా చెప్తారు కాబట్టి ఏదో రాజీ చేయడానికి వస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. వీళ్ళంతా అక్కడ ఉన్నవాళ్ళు. ఎటు పోయా? ఏడుందని పోయామండి ఇల్లు, మాకు ఎక్కడ ఉంది ఇల్లు? అడిగినండి, అన్నమండి అంటే వెళ్ళిపోండి, మీ పేరు లేని వాళ్ళు ఉండదు, వెళ్ళిపోండి అంటే ఎక్కడ పోయా? మా పిల్లగాళ్ళు వేసుకొని, చిన్న పిల్లగాళ్ళు వేసుకొని ఒక పూట తిని రెండో పూట లేకుండా ఎల్లబూసుకొని బతికిన వాళ్ళు. అయినా ఎంగనాన్ని అయితే ఎంగనాన్ని ఎత్తారు, ఎంగనాన్ని ఎత్తారని ఆఖరి లాంటికి 10 సంవత్సరాల నుంచి మాసం వెళ్ళినాం. ఇప్పుడు మాకు అది లేకోకుండా ఉంది. మాకు ఎకరాలు ఇవ్వని అడిగినమా, మాన్యాలు ఇవ్వని అన్నమా, పెట్టమని అన్నమా? ఎంత జాగ్రత్త భూమి తలదాచుకోవటానికి మాకు పిల్లల్ని పెట్టుకొని బతికి కూలాలు చేసుకొని ఉన్నామని, అది కూడా మా ఆందోళన లేకోకుండా చేస్తే మేము ఎవరి కోసం చెప్పండి?
ఏదైతే ఇక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తున్నారంటే అతను ఇది ఏదైతే ఇప్పుడు ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారో ఇది 2 రోజులు 3 రోజులు ముచ్చటే మమ్మల్ని మభ్య పెట్టడం కోసం ఈ పేర్లు చదువుతారు తప్ప ఈ 4 రోజులు అయితే అందరూ మర్చిపోతారు. ఇల్లు ఇచ్చే ప్రసక్తి లేదు, ఇల్లు ఇయ్యారు, ఇదంతా డ్రామా తప్ప ఏమీ లేదు. అందులో కూడా అసలు నిజమైన బాధితులు కాకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు రాస్తారు. మేము ఏదైతే ఫుడ్ పెట్టే టైంకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు రాస్తారు. మేము పనికి వెళ్ళే వాళ్ళం, పనులు చేసుకునే వాళ్ళం, మేము లేకపోతే మేము లేనట్టు మమ్మల్ని నిర్ధారించట్లేరు, మేము అక్కడ ఉన్నట్టు నిర్ధారించకుండా మా పేర్లు రాయట్లేరు అని చెప్పి కూడా మాట్లాడతారు. అలాగే డ్రోన్ కెమెరాలు పెట్టి అక్కడ 30 మంది గుండాలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఆఖరికి ఇక్కడ ఎమ్మెల్యే మినిస్టర్ అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు కూడా ఇందులో ఉన్నారని చెప్తున్నారు. అంటే డ్రోన్ కెమెరాలు కూడా ఎగరేసి లేడీస్ మహిళలు ఎవరైతే స్థానాలు చేస్తుంటే కూడా ఆ వీడియోలు కూడా రికార్డ్ చేయడం జరిగిందని కూడా బాధితులు అయితే చెప్తున్నారు. ఇదేనా ప్రభుత్వం? ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రజల ప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు ఖమ్మం డిస్టిక్లో. పొంగులేటి, తుమ్మల, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏం చేస్తున్నారండి? ఖమ్మం ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓటేసి గెలిపించి ఇందుకేనా? వాళ్ళ ఇల్లు కూలగొట్టుకోవడానికా? వాళ్ళ ఇల్లు లేకుండా వాళ్ళకి చేయడానికా? వాళ్ళు రోడ్డు పడడానికా? ఇకనన్నా కొంచెం ప్రజల గురించి ఆలోచించండి. ఎంత తింటారయ్యా? భూమి ఎంత కావాలి? తినండి భూమి, అన్నం తినకుండా రోజు అక్కడ ఉన్న చెట్లు చామలు తినండి. సరే చూద్దాం. ఇదైతే 2 రోజుల ముచ్చటే. ఇల్లు అయితే ఇవ్వరని చెప్పి మాకు 100% నమ్మకం ఉందని చెప్పి ఇక్కడ బాధితులు అయితే చెప్తున్నారు. సరే చూద్దాం ఏం జరుగుద్దాం.